మన గురువారం రోజు జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలనాయుడును అప్పలరాజును కలవడానికి వచ్చినప్పుడు ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలోనే ఎస్ఐ ప్రవల్లిక, జూనియర్ ఎస్ఐ ఆవిడ, కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఎస్ఐ ప్రవల్లిక గారి చుట్టూ వైసీపీకి చెందినటువంటి గోండాలు, కార్యకర్తలు చుట్టుముట్టేశారు. ముఖ్యంగా చింతాడు రవికుమార్, ఆయన అనుచరులు మొత్తం ఒక 20-30 మంది చుట్టుముట్టేసి ఆవిడ మీద అసభ్యంగా చేతులు వేస్తూ రకరకాల ప్రయత్నాలు చేశారు దరిద్రులు. ఎవరైనా సరే దీని గురించి యేసురత్నం అనే మాజీ డిఐజీ గారు ఏం మాట్లాడుతున్నారంటే, స్పష్టంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా పార్టీ ఏదైనా సరే ఒక అధికారి మీద ఇలాంటి పరిస్థితి రావడం, ఈ విధంగా ప్రవర్తించడం అనేది అది మానవత్వానికే మచ్చ. పార్టీలు పక్కన పెట్టండి, ఫస్ట్ మనుషులం కదా మనం పుట్టిన తర్వాత కదా పార్టీలు పుట్టాయి. ఇలాంటివి మానవత్వానికి మచ్చ. ఇది వాళ్ళు ఎవరైతే ఆ పార్టీకి చెందినటువంటి వారు ఉంటారో వాళ్ళు దీనిని కంట్రోల్ చేయడంలో విఫలమైనట్లే లెక్క. అధికారులు, పోలీసులు అంత వ్యవస్థ ఉంటుంది. కేవలం విప్పుకు మాత్రమే గౌరవం ఇవ్వడం కాదు, పార్టీ విప్పు గౌరవం కాదు, అది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పర్యవేక్షణ కూడా చేయాల్సి ఉంటుంది. ఎవరైతే దీనికి బాధ్యులో ఈ పార్టీ నిర్వహణ ఏదైతే ర్యాలీ చేశారో ఆ ర్యాలీలో ఉన్నటువంటి మిగతా ఏజెంట్లు లేకపోతే ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఒక డ్యూటీలో ఉన్నటువంటి అధికారి మీద ఈ విధంగా విచక్షణారహితంగా, అది కూడా ఒక మహిళ మీద ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి డ్యూటీలకి రావాలనుకుంటున్నటువంటి మహిళలు వెనకడుగు వేస్తారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అటు వైసీపీకే దుమ్ము దులిపేశారు. మరి వాళ్ళకి సిగ్గుంటుందో లేదో తెలియదు, కానీ నిజంగా ఇది ఎంత దారుణం అంటే నేను ఎంతసేపు పార్టీల పరంగా వెళ్ళకూడదు, అందరూ మంచి చేస్తారు చెడు చేస్తారు అనుకుంటే మరీ రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఇలాగే ఉంటే మీరు 2029లో కూడా కనీసం ప్రతిపక్షంలో కూడా రాలేదు. 11 కాదు కదా, 9 కూడా రావు మీకు. ఆ 11లో 1 కూడా పోద్ది. ఇలాగే బిహేవ్ చేయండి. సీదిరి అప్పలరాజుని కలడానికి వస్తే 5 గంటల తర్వాత కుదరదు, ములాఖత్ అవ్వడం కుదరదని తెలియదా ఒక మాజీ ముఖ్యమంత్రికి? ఆయనకి ఆ మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఎవడో ఆ సాహు అనేవాడిని పెట్టుకున్నాడు, వాడేమో స్లోగా వెళ్ళండి అంటున్నాడంట, ర్యాలీలు స్లోగా చేయండి అంటున్నాడంట. అంటే ఇక్కడ ఈ రోడ్ల మీద ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూనే ఉండాలి. వాళ్ళు కూడా ట్రాఫిక్ ఆగిపోయి అలా ఉంటే వాళ్ళని కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి జనము అని చెప్తారు. మీరు ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఏదో ర్యాలీ చేసుకోవాలి, 1 కిలోమీటర్ పరిధిలో చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి అంపోల్ జైలుకి వెళ్ళి ఆయన్ని కలవాలి. అయిన తర్వాత వచ్చి మళ్ళీ మమ్మల్ని కలవనివ్వడం లేదని చెప్పి పోలీసుల మీద ఇదేంటి? ఇలాంటి చిల్లర రాజకీయాలు పోసే ఏ పార్టీ వాళ్ళు చేయట్లేదు, మీరు మాత్రమే దరిద్రులు చేస్తున్నారు. దరిద్రంగా కొంచెమైనా తెచ్చుకుంటే జనాలు ఎంత దరిద్రంగా తిడుతున్నారో, ఎంత దరిద్రంగా మిమ్మల్ని అసహించుకుంటున్నారో. ఇప్పుడు ఎందుకు నువ్వు పారిపోయావు? ఆ చింతాడు రవికుమార్ అనే అతను పారిపోయాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు పారిపోయావు? తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పారిపోవాలి? ఒక లేడీ ఎస్ఐ, మీ ఆడపడుచు మన ఆడపడుచు, ఒకవేళ అయితే అలాగే చేస్తావా? పోలీసులు మీ యొక్క ఆధ్వర్యంలో కూడా పనిచేశారుగా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పనిచేశారుగా, మీరు చెప్పినట్లుగా పనిచేశారుగా. రాజకీయ వ్యవస్థ లోపలికి వెళ్ళిపోయింది పోలీసు వ్యవస్థ. వాళ్ళు ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు రాజకీయ ఒత్తిడితో పనిచేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ అనేది. కొంతమంది ఏమొచ్చేసి ఆ వ్యవస్థకి అమ్ముడుపోయారు, కొంతమంది ఏమొచ్చేసి ఏం చేయాలో తెలియక ఆ ఒత్తిడిలో గడిపేస్తున్నారు. పోలీసు వ్యవస్థ సగానికి సగం ఏమైందంటే రాజకీయ నాయకులు చెప్పినట్లుగా వినాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోయినా, డ్యూటీ చేద్దాం అనుకున్నా ఆ ఒత్తిడికి లొంగాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది పోలీసు వ్యవస్థ. ఎప్పుడైతే ఇలాంటి వ్యవస్థలు ప్రజలకి ఒక పారదర్శకత్వంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు రాజకీయాల లోపలికి వెళ్ళిపోతాయో ఇక అవి పూర్తిగా ప్రజలకు న్యాయం చేయలేదు, అది ఏ వ్యవస్థ అయినా సరే. ఈరోజు పోలీసులు గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు, ఎలా చేశారు అనేది మనం చూసాం. అంటే మనం ఇక పార్టీలకే కట్టుబడి ఉండాలేమో అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఆ విధంగానే వైసీపీ వాళ్ళు మనకి ఇక్కడ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, పోలీసులు మనం చెప్పినట్లుగానే వినాలి. సీదిరి అప్పలరాజు ఏంటి, స్వతంత్ర సమరయోధుడ? ఒకడిని చంపేసి జైలుకి వెళ్తే అలాంటి వ్యక్తిని నువ్వు కలుస్తున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని కలిస్తేనే నెక్స్ట్ టైం కూడా ఇంటికే పరిమితం అవుతాడు. అది వాస్తవం, అది మాత్రం వాస్తవం. ఇలాంటివే చేయాలి జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి మంచి బలం. రేపు కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఒక వ్యక్తిని చంపిన వాడు జైల్లో ఉంటే కలవడానికి వెళ్ళింది, అదే వ్యక్తి చంపినటువంటి ఎవరైతే పాపం బాధితులుగా ఉన్నారో ఆ దానయ్య, గొర్రెల కాపుర దానయ్య అనే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయాడని చెప్పి రేపు ఇచ్చేయరా? అలాంటివి రావు నీకు. ఆ సీతారాముని అంటే భూ కబ్జాలు చేసినటువంటి వారిని
ఎంత నీ పార్టీ అయితే మాత్రం రౌడీల్ని హంతకల్ని ఎంకరేజ్ చేస్తావా? పైగా 20 సంవత్సరాలు 18 సంవత్సరాల కుర్రోడు చంపితే ఏదో చిన్నపిల్లోడు ఏదో జరుగుతాయి పొరపాట్లు అని ఇంత దారుణంగా మాట్లాడతావా? రేపు పొద్దున ఇవే కదా కూటమి ప్రభుత్వం రేపు తీస్తాయి. ఎలక్షన్ టైంకి ఇవే తీస్తారు, అందరూ తీసి మళ్ళీ అవే ఇచ్చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ మేము వాళ్ళకి అనలేదు, ఆ వాయిస్ని ఇచ్చేసారని మళ్ళీ సజ్జన్ లాంటి వాళ్ళు వస్తారు.